చెప్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. అందుకే ఈ యొక్క రాజకీయ పలుకుబడి ఉండడం వల్లనే ఎవరినైనా బెదిరించే శక్తి ఉంది అతనికి, ఎవరిపైన కేసులు పెట్టామని కూడా బెదిరింపులకు అంతే కూడా పాల్పడతాడు అనేది మాత్రం ప్రధానంగా చెప్తున్న పరిస్థితి చూస్తున్నాము. కాబట్టి ఇప్పటికైనా అధికారులు ఈ యొక్క శ్రీనివాసరాజు బెదిరింపులకు భయపడకుండా అతను ఇచ్చిన లంచాలకు సంబంధించి తీసుకోకుండా డేరుగా వచ్చి గ్రామస్తులకు సపోర్ట్ చేస్తే గ్రామస్తులే స్వయంగా దగ్గరుండి అధికారులకు ప్రొటెక్షన్ ఇస్తామని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఆ శ్రీనివాసరాజుకు మీరు భయపడకండి, అతను ఇక్కడ గ్రామస్తులు కాదు, తాము ఇక్కడ పుట్టి పెరిగిన గ్రామస్తులము, తాము అధికారులకు సపోర్ట్ చేస్తాము, మీ వెంట మేము ఉంటాము, మీరు కూల్చివేయండి అనేది మాత్రం గ్రామస్తులు కూడా ఇక్కడ నుంచి చెప్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాం. ఇంత పెద్ద చెరువు గతంలో కూడా ఇక్కడ పంట పొలాలు పండించుకునేవారు, ఆ యొక్క అదే పంట పొలాలకు సంబంధించి కూరగాయలు వాళ్ళే తినేవారు, అంతేకాకుండా ఇక్కడ నీళ్ళని కూడా తాగేవారు. వాళ్ళు తుర్క చెరువు సంబంధించి చాలా ప్రసిద్ధిగాంచిన చెరువుగా చెప్పుకుంటున్నారు ఈ యొక్క గ్రామస్తులు. దానికి సంబంధించి కూడా మనతో దీనికి మాట్లాడదాం. అసలు గతంలో యొక్క చెరువు నీటికి సంబంధించి కూడా మీరు తాగేవారు, అంతేకాకుండా ఇక్కడ పంట పొలాలు చెరువుకు సంబంధించి, కానీ ఇప్పుడు పంట పొలాలు కూడా ఎక్కడ కనిపించడం ఎందుకంటారు ఇదంతా? ఈ రియల్ ఎస్టేట్ ఎప్పుడైతే పెరిగిందో ఈ చెరువు కింద ఉన్న దాదాపు 200-300 ఎకరాల భూమి పలు రకాల పంటలు వేసి రైతులు జీవించేవారు. క్రమక్రమంగా ఇల్లు కట్టుకోవడం, భూములన్నీ అమ్ముకోవడం వల్ల చెరువు కింద భూములన్నీ పోయినాయి. తద్వారా ఈ చెరువు ఇలాగే ఉన్నటువంటి చెరువును కొంతమంది కబ్జాకోరులు క్రమక్రమంగా కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి ఉమ్మడి గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడే ఈ చెరువు కబ్జాకు గురి కావడం జరిగింది. కొంతమంది ఉమ్మడి గ్రామ పంచాయతీలో ఉన్న కొంతమంది బడా నేతలు కూడా ఈ శ్రీనివాసరాజులకు అత్యంత మిత్రులుగా కొనసాగుతున్నారు. మళ్ళీ ఇంకోటి పైపెచ్చు ప్రతి నెలకు 15 రోజులకు ఒకసారి అందులో పార్టీలు చేస్తారు. వీళ్ళందరూ నెలకోసారి కంపల్సరీ అలా పార్టీలు జరుగుతాయి. ఈ పార్టీలు ఎందుకు జరుగుతాయంటే ఇక్కడ లోకల్లో ఉన్న బడా నేతలను, మాజీ సర్పంచులు కానీ, స్థానిక సర్పంచులు కానీ, డిప్యూటీ సర్పంచ్ వాళ్ళందరికీ ఇతను ఆతిథ్యం ఇస్తూ ఇక్కడ లోకల్ వాళ్ళందరినీ మేనేజ్ చేసుకుంటూ ఇప్పుడు గృహప్రవేశం దాకా దగ్గరకు వచ్చింది ఈ బిల్డింగ్లు. అంటే వీళ్ళందరి ప్రమేయం కూడా అందులో ఉన్నట్టే అని మేము భావిస్తున్నాం. అదండి. సర్పంచ్ ఎందుకు స్పందించలేడు అనుకోవచ్చు దీనిపైన? సర్పంచ్ ఖచ్చితంగా ఒక ప్రభుత్వంలో ఒక క్రియాశీలగా ఉన్నటువంటి వ్యక్తి, గ్రామ పంచాయతీ కాబట్టి కంపల్సరిగా సర్పంచ్ స్పందించాలి, దీనికి సమాధానం చెప్పని సమక్షంలో సర్పంచ్ కూడా దీనికి బాధ్యుడు అవుతాడు, తగు చర్యలు తీసుకోవాలని కోరుచున్నాం. అంటే ఇది అందులో ఖచ్చితంగా సర్పంచ్కి సంబంధించి ఒక భవన నిర్మాణం చేస్తే ఇప్పుడు ప్రభుత్వాధికారులతో పాటు సర్పంచ్కి కూడా పూర్తిగా ఇందులో తెలిసి ఉంటుంది. కానీ సర్పంచ్ కూడా ఎక్కడా కూడా బయటికి వచ్చి మాట్లాడిన పరిస్థితి ఉంది. ఎందుకంటే బయటికి వస్తే తాను దీనికి సంబంధించి పర్మిషన్ పైన కూడా మీడియాకు ఎలాంటి సమాధానం చెప్పాలని కూడా దాటవేసే క్రమంలోనే దీనికి సంబంధించి సర్పంచ్ కూడా బయటికి రాలేదని చెప్పి కూడా మనకు ఖచ్చితంగా తెలుస్తుంది. శ్రీనివాసరాజుకు సంబంధించి చూస్తే మాత్రం ప్రధానంగా అతని అరాచకాలు మాత్రం చాలా ఎక్కువగా కొనసాగుతున్నాయి. అంతేకాకుండా ఇక్కడ అధికారులను కూడా పూర్తిగా దీనికి సంబంధించి మేనేజ్ చేస్తారు. ఇక్కడ లోకల్ లీడర్స్కి కూడా అతని ఫామ్ హౌస్, బ్లూ కలర్ సంబంధించిన యొక్క ఫామ్ హౌస్లో పార్టీలు కూడా నిర్వహిస్తారు. 15 రోజులకు ఒకసారి కావచ్చు, నెలకొకసారి కావచ్చు, ఇక్కడ పార్టీలు కూడా చేసుకుంటారని చెప్పి కూడా గ్రామస్తులే స్వయంగా చెప్తున్న పరిస్థితి చూస్తున్నాము. ఎందుకంటే పార్టీలు ఇచ్చి దీనికి సంబంధించి ఏ యొక్క లీడర్స్ కూడా దీనిపైన కన్నెత్తి చూడకుండా ఉండేందుకే యొక్క పార్టీలు కూడా నిర్వహిస్తారని చెప్పి కూడా దీనికి సంబంధించి గ్రామస్తులే స్వయంగా చెప్తున్న పరిస్థితిగా అనిపిస్తుంది. అంటే తుర్క చెరువుకు సంబంధించి అంటే పూర్తిగా చెరువునే కబ్జా చేయాలనుకుంటున్నారు. ఇప్పటికే ఒక ఫామ్ హౌస్ కట్టారు. రాబోయే రోజుల్లో నెమ్మదిగా పూర్తిగా చెరువును కూడా కబ్జా చేసినా కూడా ఆశ్చర్యపడాల్సిన విషయం కూడా లేదు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కావచ్చు, ఇటు సర్పంచ్ బయటకు వచ్చి మాట్లాడితే ఇందులో సగం క్లారిటీ కూడా వస్తుంది. ఎందుకంటే సర్పంచ్ ఇల్లు కూడా కూతవేటు దూరంలోనే ఉంటుంది. ఒక రోడ్డు అవతలనే సర్పంచ్ ఇల్లు ఉంటుంది. దీనికి సంబంధించి రోడ్డు యువతల చెరువు ఉంటుంది. ఆ సర్పంచ్కి రోడ్డు యువతల ఏం జరుగుతుందో తెలియదా? మనకు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది అనేది మాత్రం ప్రధానంగా ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. ఒకవేళ సర్పంచ్ తెలిసి ఉంటే మాత్రము సర్పంచ్ కూడా బాధ్యుడవుతారు, సర్పంచ్ పైన కూడా చర్యలు తీసుకోవాలనేది మాత్రం గ్రామస్తులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే సర్పంచ్ మాత్రం దీనికి సంబంధించి ఫోన్ చేసినా కూడా అందుబాటులో లేడు అనేది మాత్రం ప్రధానంగా ఒక సమాధానం చెప్తున్నారు. తను ఊర్లో లేను, బయట ఉన్నాననేది మాత్రం ప్రధానంగా ఒక విషయం కూడా చెప్పి ఫోన్ కూడా కట్ చేసిన పరిస్థితి చూస్తున్నాము. ఇప్పటికైనా దీనికి సంబంధించి అధికారులు స్పందించాలి అనేది మాత్రం ప్రధానంగా గ్రామస్తులు కూడా కోరుతున్నారు. అయితే కోరుతున్న నేపథ్యంలో చూస్తే మాత్రము రాబోయే రోజుల్లో దీనికి సంబంధించి ధర్నాలు కూడా చేపడతాము, తమ చెరువుని పూర్వ వైభవం వచ్చేంత వరకు కూడా తాము కాపాడుకుంటాము అనేది మాత్రం గ్రామస్తులు ముక్త కంఠంతో చెప్తున్నారు. మొత్తానికి తుర్క చెరువుకు సంబంధించి వద్ద మాత్రము ప్రజెంట్ యొక్క ఓవరాల్గా పరిస్థితి ఇలా కొనసాగుతుంది. రైట్. అయితే వాళ్ళు చాలా క్లియర్గా చెప్తున్నారు, గృహప్రవేశం దగ్గరికి వచ్చింది ఇక బిల్డింగ్, దానికంటే ముందే ఇప్పుడైతే 15 డేస్కో నెలకు ఒకసారో ఎప్పుడో అందరూ కలిసి పార్టీలు కూడా చేసుకుంటూ ఉన్నారు. మా కళ్ళ ముందే మా చెరువును ఆక్రమించి బిల్డింగ్లు కట్టుకొని అందులో పార్టీ చేసుకుంటూ ఉంటే
మేము అది ఎలా డైజెస్ట్ చేసుకోవాలని కూడా వాళ్ళు అడుగుతున్నటువంటి సందర్భం. అయితే అక్కడికి పార్టీకి వచ్చేటువంటి వ్యక్తుల్ని వీళ్ళు ఎవరైనా చూసారా? అది ఒకసారి కనుక్కోండి. ఎవరై ఉంటారు వాళ్ళు? రాజకీయ నాయకులా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి లోకల్ ఆఫీసర్సా? ఎవరెవరు కలిసి పార్టీ చేసుకుంటున్నారు? ఎప్పుడైనా చూసారా? అయితే దీనికి సంబంధించి వారికి ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా నెలకు ఒకసారి ఇక్కడ లోకల్ లీడర్స్, ఇటు మాజీ సర్పంచులు కావచ్చు, ఉమ్మడి సర్పంచులు కావచ్చు, ఇక్కడ ప్రజెంట్ సర్పంచులు కావచ్చు, వారికి సంబంధించి వీరికి పార్టీలు చేసుకుంటారు, స్వయంగా శ్రీనివాసరాజే పార్టీ ఇస్తాడనేది మాత్రం ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఉంది అనేది మాత్రం ప్రధానంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఓవరాల్గా ఎప్పుడు చూసారనేది మాత్రం వాళ్ళు కూడా కొంత క్లారిటీ ఇవ్వలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇదంతా కూడా ఒకసారి పార్టీ చేసుకుంటే వారే స్వయంగా దీనికి సంబంధించి శ్రీనివాసరాజే చెప్పుకోవచ్చు, పూర్తిగా తను లోకల్ లీడర్స్ కూడా మేనేజ్ చేస్తాననేది ఒక ఇన్ఫర్మేషన్ కూడా వారికి వచ్చిండొచ్చు. దానికి సంబంధించి వారు కొంత క్లారిటీకి సమాధానం ఇచ్చారు. అయితే శ్రీనివాసరాజుకు సంబంధించిన వ్యవహారం మాత్రము తమ లోకల్ లీడర్స్ ఎందుకు శ్రీనివాసరాజుకు సపోర్ట్ చేస్తున్నారనేది మాత్రము తమకు అర్థం కావటం లేదు అనేది మాత్రం ప్రధానంగా చెప్తున్నారు. ఎందుకంటే లోకల్ లీడర్స్ సపోర్ట్ చేస్తున్నారంటే ఏదో ఒక లాభం ఉంటేనేగా సపోర్ట్ చేస్తారు అనేది మాత్రం ప్రధానంగా వారు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఏం లాభం వచ్చింది? ఎవరో ఎక్కడో నుంచి వచ్చిన శ్రీనివాసరావు తమ చెరువును కబ్జా చేసుకుంటే లోకల్ లీడర్స్ అతనికి ఎందుకు ఒత్తాసు పలుకుతున్నారు? అంటే ఖచ్చితంగా చీకటి ఒప్పందం కుదిరితేనే కదా, ఎంతో కొంత డబ్బులు ముడితేనే కదా దీనికి సంబంధించి వారు కూడా వారికి సపోర్ట్ చేస్తారనేది మాత్రం ప్రధానంగా ఇక్కడ గ్రామస్తులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ గ్రామ సర్పంచ్ కూడా దీనికి సంబంధించి ఇక్కడికి రావాల్సి ఉంటుంది, కానీ ఎందుకు రాలేడు అనేది మాత్రం ప్రధానంగా కొంత దీని వెనక కొంత ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే వస్తే తాను కూడా మీడియంకు ముందు మాట్లాడితే అప్పుడు శ్రీనివాసరాజుకి సర్పంచ్ కూడా కొంత విభేదాలు కూడా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే తాను ఇచ్చిన తనకు పూర్తిగా శ్రీనివాసరాజుకు సపోర్ట్ చేస్తాడు సర్పంచ్, అయితే మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే మాత్రం ఇద్దరి మధ్య ఉన్న స్నేహపూర్వక బంధం కూడా విడిపోతుంది అనేది మాత్రం ప్రధానంగా మనం ఇందులో చాలా ఖచ్చితంగా అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పటికైనా దీనికి సంబంధించి సర్పంచ్ ఇప్పటికైనా బయటకు వచ్చి దానికి సంబంధించి తనకు సంబంధం లేదనేది ఒక విషయం చెప్తే మాత్రం గ్రామస్తులు కూడా కొంత క్లారిటీ వస్తుంది. ఎందుకంటే సర్పంచ్ రాకపోవడం వల్ల కూడా గ్రామస్తులకు కూడా కొంత అనుమానం కూడా వస్తుంది. ఎందుకంటే సర్పంచ్ వస్తే దీనికి సంబంధించి తనకు ఎలాంటి సంబంధం లేదు, ఈ యొక్క భవనం పైన కూడా తానే ఫిర్యాదు చేస్తా అంటే మాత్రం గ్రామస్తులు కూడా సర్పంచ్ చాలా నీతివంతుడిగా దీనికి సంబంధించి కూడా వారు కూడా అనుకుంటారు. లేకపోతే మాత్రం అతని పైన కూడా అనుమానించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే మాత్రము ఇది చాలామందికి దీనికి సంబంధించి ఒక ముడుపులు కూడా ముట్టాయని చెప్పుకోవచ్చు. ఇటు ఇరిగేషన్ కావచ్చు, అటు రెవెన్యూ కావచ్చు, ఎంఆర్ఓ కావచ్చు, పంచాయతీ సంబంధించిన కావచ్చు, ఇటు లోకల్ సర్పంచ్ కావచ్చు, ఇక్కడ లోకల్ లీడర్స్ కావచ్చు, వారంతా కూడా యొక్క ముడుపులు ముట్టాయి అనేది మాత్రము ఇక్కడ చూసే సిచ్యువేషన్ మాత్రం చాలా ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం దీనిపైన దృష్టి కొనసాగించి మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటే ఇక్కడ చాలామంది కూడా గ్రామస్తులు తమ చెరువును కాపాడుకున్న వాళ్ళమవుతాము. మరి దీనికి సంబంధించి పూర్వవైభవం వస్తే ఇక్కడనే పంట పొలాలు వేసుకుంటాము, ఇక్కడనే ఒక కూరగాయలు దీనికి సంబంధించి పండించుకుంటాము, వాటినే తింటాము అనేది మాత్రము గ్రామస్తులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే తుర్క చెరువుకు సంబంధించి మాత్రము ఒక దండయాత్ర రాబోయే రోజుల్లో కూడా కొనసాగుతుంది. ఎందుకంటే ఇప్పటికే గ్రామస్తులంతా కూడా భవిష్యత్ కార్యాచరణ పైన కూడా చర్చించుకుంటున్న పరిస్థితి చూస్తున్నాము. అయితే రాబోయే రోజుల్లో మాత్రము అధికారులు చర్యలు తీసుకోకపోతే వారే స్వయంగా ధర్నాలకు కూడా చేస్తాము, రాస్తా రోకలు కూడా చేస్తాము అనేది మాత్రం ప్రధానంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలి అనేది మాత్రం ప్రధానంగా ఇక్కడ గ్రామస్తులు కూడా అంటున్నారు. రైట్ పవన్.